హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి కుకింగ్ డైరీస్. ఈరోజు నేను మీకు బ్రోకలీ ఫ్రైని చూపించిపోతున్నానండి. మన తెలుగు రాష్ట్రాల్లో దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అనేది ఎంత ఫేమస్సో, ఈ కేరళలో బ్రోకలీ ఫ్రై అనేది అంత ఫేమస్. దీన్ని బ్రోకలీ తోరన్ అంటారు అక్కడ. అయితే మనం జనరల్గా బ్రోకలీ అనగానే హాఫ్ బాయిల్ చేసుకుని కానీ సూప్ చేసుకుని కానీ తాగుతూ ఉంటాము. కానీ నేను చూపించే విధంగా బ్రోకలీ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి దీనిలో ఉండే హై ఫైబర్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. ఈ రెసిపీని తయారు చేయడానికి నేను 2 మీడియం సైజ్ బ్రోకలీ హెడ్స్ని తీసుకుని చిన్న చిన్న ఫ్లారెట్స్ కింద కట్ చేసుకున్నానండి. జనరల్గా కాలీఫ్లవర్ లాగానే ఈ బ్రోకలీలో కూడా చాలా పురుగులు ఉంటాయి. కట్ చేసేటప్పుడే చూసుకుని కట్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకుని దానిలో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకుని కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఏవైతే బ్రోకలీ ఫ్లోరెట్స్ ఉన్నాయో అవి దీనిలో ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు సోక్ చేయాలండి. ఇలా చేయడం వల్ల దీనిలో ఏమైనా కెమికల్స్ కానీ పురుగులు కానీ ఏమైనా ఉంటే పైకి తేలిపోతాయి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్లో 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేశాను. మీరు పచ్చిమిరపకాయలు అనేది మీ కారానికి తగినట్టు ఇంకా పెంచుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని హాఫ్ తీసుకున్నానండి. మీడియం సైజ్ ఉల్లిపాయలో సగం తీసుకున్నాను నేను. తీసుకుని మనం దీన్ని మరీ మెత్తని పేస్ట్ లాగా చేయకూడదండి, కచ్చా పచ్చాగా చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దంచుకుని దీన్ని ఇలాగే పక్కన పెట్టేద్దాము. ఒక హాఫ్ కప్పు నేను గ్రేటెడ్ కోకోనట్ పౌడర్ని తీసుకున్నాను. నేను డ్రై కోకోనట్ పౌడర్ని తీసుకున్నాను. దీనిలో పచ్చి కొబ్బరి అయితేనే ఇంకా బాగుంటుంది. మీరు పచ్చి కొబ్బరిని తురిమి ఒక హాఫ్ కప్ అనేది పక్కన పెట్టుకోండి. ఒక 15-20 నిమిషాల తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న ఈ బ్రోకలీ ఫ్లోరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్నగా కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనం తినేటప్పుడు ముద్దకి అది చాలా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకుని దానిలో కొద్దిగా నువ్వుల నూనె యాడ్ చేసుకున్నాను. అలాగే పల్లీలను యాడ్ చేసుకుని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పుని అలాగే ఒక స్పూన్ సాయి మినపప్పుని కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇవి మనకి ఆవాలు చిట్పట్టమనేంత వరకు వేయించుకోవాలండి. వేయించిన తర్వాత దీనిలో 2 ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను నేను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను. దీనిలో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ అనేది దీనిలో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఈ పోపు అంతా దీనికి పట్టేలాగా ఆయిల్లో ఇది కలిసేలాగా 2-3 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో మనం కొద్దిగా సాల్ట్, మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ పసుపు ఉప్పు కలిసేలాగా మళ్ళీ ఒకసారి తిప్పుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు తిప్పుకోవాలి. తిప్పుకుని దీనిలో మనం పక్కన పెట్టుకున్న ఇప్పుడు బ్రోకలీ ఫ్లోరెట్స్ ఏవైతే ఉన్నాయో చిన్నగా కట్ చేసుకున్నవి అవి 2 కప్స్ అయినవి అవి యాడ్ చేసుకుని ఈ పోపు అంతా ఆ ముక్కలకి పట్టేలాగా పైకి కిందకి ఒక 2-3 నిమిషాలు తిప్పుకోవాలండి. ఇలా 2-3 నిమిషాలు తిప్పుకుని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 12 నుంచి 15 నిమిషాలు మధ్యలో అడుగు అండకుండా తిప్పుకుంటూ ఉండాలి. 12-15 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేస్తే ఇలా మీకు అడుగు అంటుతూ ఉంటుంది. ఇప్పటికే ముక్కలు అనేవి చాలా మగ్గిపోయి ఉంటాయి. మరీ వేగిపోయేలాగా ఉంచుకోకూడదండి. ఇప్పుడు దీనిలో మనం పక్కన పెట్టుకున్న ఏదైతే కొబ్బరి పొడి ఉందో ఆ కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకుని
దీన్ని ఒక 2-3 నిమిషాలు తిప్పేసి దీనిలో మనం పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఈ పల్లీలు మొత్తం ఫ్రై అంతా కలిసేలాగా తిప్పుకుని మళ్ళీ మనం ఒక 2-3 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దానిలో కొరియాండర్, కొత్తిమీరని గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇది పప్పన్నం, సాంబారన్నం, రసంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఈ ఫ్రై చాలా సింపుల్గా, చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.